ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధంలోని పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. మొట్టమొదటిగా 516 వచనం. అని ఉత్తరానందుడు ఆడిన వచనంబులకు మునులందరూ ప్రత్యుత్తరము విమర్శించు ఎడ దైవయోగంబున భావము అని పలుకుతున్న ఉత్తరానందుని ప్రశ్నలకు సరి అయిన ప్రత్యుత్తరం కోసం సమయమీనులందరూ కూడా సమాలోచనలు జరుపుతున్నారు. 517 పద్యం. ప్రతి నిమేషము పరబ్రహ్మంబున్ ఈశించి మది చొకి వెలుపల మరచువాడు, కమలంబు మీది భృంగములకై వడి మోముపై నెలపిన కేశ పటలివాడు, గిరివ్రాసి మాయనంగీకరించని భంగి వసనంబున కట్టక వచ్చువాడు, సంగిగాడని వెంట చాటు భూతములు ఆ బాలురహాస శబ్దములవాడు, మహిత పద జాను జంఘోరు మధ్యహస్త బాహు వశోగళానన పాలకర్ణ నాసిగా గండ మస్తక నయన యుగలుడైన అవధూతమూర్తి వాడరుగుదించే, అవధూతమూర్తి వాడరుగతించే. ప్రతి ఒక్క నిమేషము రెప్పపాటు కాలమునందును పరబ్రహ్మమును ఈక్షించి చూసి మదిన్ మనసులో సొక్కి పరవశుడై వెలుపల బాహ్య ప్రపంచమును మరచిపోవు వాడు కమలంబు పద్మము మీది పృంగముల తుమ్మిదల కైవడిన్ వలె మోము ముఖము పైన్ మీద నెరపిన పరచబడిన కేశ వెంట్రుకల పటలి గుంపు వాడు కలవాడు, గిరి గీత వ్రాసి అనగా గీసినట్లు, మాయను అంగీకరింపని భంగి విధముగా వసనంబున్ వస్త్రము కట్టుకోకుండా వచ్చు ఉండు వాడు సంగిగాడు ఏమి పట్టనివాడు అని వెంటపడి చాటుతున్న భూతములు సర్వభూతములు నా అన్నట్లు బాలురా పిల్లల హాస నవ్వుల శబ్దముల వాడు మహిత గొప్పవి అయిన పదములు జాను మోకాళ్ళు జంఘ పిక్కలు ఉరు తొడలు మధ్య నడుము హస్త చేతులు బాహు భుజములు వక్షస్ ఛాతి గళ కంఠము ఆనన ముఖము ఫాలము కర్ణ చెవులు నాసిక ముక్కు గండ చెక్కిళ్ళు మస్తక తల నయన కళ్ళ యుగలుడు జంట ఉన్నవాడు అయినట్టి అవధూత దిగంబరమైన మూర్తి స్వరూపము లేదా ఆకారము వాడు కలవాడు అరుగుదించన్ వచ్చెను భావం. ఆ సమయంలో దైవయోగం వల్ల ప్రతి క్షణము పరబ్రహ్మ స్వరూపాన్ని సందర్శిస్తూ పరవశించిన హృదయంతో బయట ప్రపంచాన్ని మరిచినవాడు, కమలం మీద తొమ్మిదల్లాగా ముఖం పైన ముంగురులు ముసుగుతున్నవాడు, గీత గీసి ఆయన తిరస్కరించినట్లు వస్త్రాన్ని విసర్జించినవాడు, సర్వసంగ పరిత్యాగి అయిన మహాయోగి ఇతడని చాటుతున్నట్లు పరిహాసవచన పరిచాలకులైన బాలకులు వెంటనంటి వస్తున్నవాడు, సహజ సుందరాలైన చరణాలు జంఘాలు ఊరువులు నడుము చేతులు భుజాలు వక్షస్థలము కంఠము ముఖము లలాటము వీనులు కన్నులు నాసిక చెక్కిళ్ళు శిరస్సు కలిగిన ఒక అవధూతమూర్తి అనుకోకుండా అక్కడికి విచ్చేశాడు. 518 పద్యం. ఈరన్ని లోకులన్ కినిసియొక్కులు పల్కనివాడు, కోరికల్ కోరనివాడు, కూటువలన్ కూడనివాడు, వృధా ప్రపంచము చేరనివాడు, దైవగతి చేరిన లాభము
సూచి తుష్టుడై నెరని వాని చందమునా నేర్పులు చూపెడువాడు వెండియున్. ఈరు ఇయరు అని లోకులన్ ప్రజలను కినిసి కోపించి ఎగ్గులు నిందలు పలుకని వాడు కోరికలు ఏమీ కోరని అడగని వాడు కూటు గుంపులు అనగా జనసమ్మర్ధము ఉన్న చోట్ల అన్నమాట. జనసమ్మర్ధం ఉన్న చోట్లు. వలలో కూడని కలవని వాడు వృధా వ్యర్థముగా ప్రాపంచిక విషయములను చేరని కూడని వాడు దైవము గతిన్ వలన చేరిన వచ్చినది లాభమున్ దొరికినది చూసి తుష్టుడు సంతృప్తితో కూడిన సంతోషము గలవాడు అయి నేరని చేతగాని వాని సందమునన్ వలె ఉండి నేర్పులు తెలివి చూపు వాడు వెండియున్ ఇంకను భావము. ఇయ్యలేదని ఎవరిని కోపంతో ఎగ్గులు పలకడు, కావాలని ఏ కోరికలు కోరడు, ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోడు, వ్యర్థమైన ప్రపంచ విషయాల మీదకి మనసు పోనీయడు. దైవవశం వల్ల తనకు ప్రాప్తించిన దానితో సంతృప్తి చెంది ఏమీ ఎరుగని అమాయకుల్లో కనపడతాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.